Matrudevobho, Pitrudevobho, Acharya Devobho. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి MBBS NEET విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఎస్టర్డే రౌండ్ 3 రిజల్ట్స్ విడుదల చేశారు. ఈరోజు మార్నింగ్ 11 o'clock నుండి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. బట్ ఒక బిగ్ ఇష్యూ వచ్చింది, టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో డౌన్లోడ్ కావట్లేదు, అది ఒక ప్రాబ్లం. దాని గురించి వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది, కొద్దిమందికి ఎంబీబీఎస్ సీట్ వచ్చేది కదా, వాళ్ళు బీడీఎస్ నుంచి ఎగ్జిట్ కావాలి కదా, వాళ్ళకి బీడీఎస్ సీట్ కూడా వచ్చింది, రౌండ్ 2 నుండి ఎగ్జిట్ కావాలి. సో ఆ ఎగ్జిట్ ఆప్షన్ గురించి. తర్వాత కొద్దిమందికి ఎంబీబీఎస్ సీట్ అసలు రాలేదు, రౌండ్ 3 రాలేదు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమే, వాళ్ళది సొల్యూషన్ ఏంటి అంటే రిటైన్ పెట్టుకుంటాం సార్, మేము బీడీఎస్ రిటైన్ పెట్టుకుంటాము, అది ఎక్కడ అని అడుగుతున్నారు. యాక్చువల్గా నేను దాని మీద వీడియో చేశాను, ఒక్కసారి ఈ 3 పాయింట్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరేం టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కాకపోయినా బీడీఎస్ రిటైన్కి అంటే వెబ్సైట్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఉంది యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతము. సో దానికి డేట్ ఇస్తారు, డేట్ ఎక్స్టెండ్ చేస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అదే చెప్తున్నారు. ప్రాబ్లం కూడా రిజాల్వ్ కావచ్చు, నాకు తెలిసి కొద్ది గంటల్లోనే రిజాల్వ్ అవుతుంది ప్రాబ్లము. ఓకేనా? సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, టెన్షన్ అయితే పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎంబీబీఎస్ కన్వీనర్ కోట నోటీస్ రిగార్డింగ్ phase 3 అలాట్మెంట్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంతమందికే ఇది అప్లోడ్ చేశారనమాట. ఓకే, అదేంటి అంటే ఇగో డేట్ 10 November 2025, అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ 2025-26 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట, రౌండ్ 3 కన్వీనర్ కోట ఎంబీబీఎస్ రిజల్ట్ వచ్చిన వాళ్ళ గురించి. It is hereby informed that the allotments for admissions into MBBS course under phase 3 of competent authority quota 2025-26 released on 9th November 2025 kept on hold due to technical reasons. ఓకే, దీన్ని హోల్డ్ చేశారు, టెక్నికల్ రీజన్స్. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూనివర్సిటీ వెబ్సైట్ ఫర్ అప్డేట్స్. మీరు వెబ్సైట్ను చూస్తూ ఉండండి అని చెప్పారు. రివైజ్డ్ డేట్ ఆఫ్ జాయినింగ్ విల్ బీ ఇన్టిమేటెడ్ సూన్ అని చెప్తున్నాడు. ఇన్కన్వీనియన్స్ కాజ్ ఇట్ ఈస్ రిగ్రెటెడ్ అంటే రివైజ్డ్ జాయినింగ్ది మళ్ళీ ఒకరోజు పెంచవచ్చు, ఏం టెన్షన్ పడకండి. మీకు సీట్ వచ్చిందా, ఇంకా మీరు వెబ్సైట్ని చూస్తూ ఉండండి. కావాలంటే సీట్ వచ్చినాక మీకు ఏ కాలేజీలో వచ్చిందో మీకు తెలుసు కదా, చూసుకున్నారు కదా, ఆ కాలేజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి పెట్టండి. ఓకేనా? కొద్దిమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ ఇప్పుడు మాది అప్గ్రేడ్ అయింది, ఓల్డ్ కాలేజీకి వెళ్ళాలా ఖచ్చితంగా, చాలా డిస్టెన్స్ ఉంది సార్, ఓల్డ్ కాలేజీకి న్యూ కాలేజీకి ఒక 300 kilometers డిస్టెన్స్ ఉంది, 200 అంటే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే రిలీవింగ్ అది చూపిస్తాం, రిలీవింగ్ లెటర్ అవసరం లేదు ఓల్డ్ కాలేజ్ నుంచి, కస్టోడియన్ సర్టిఫికేట్ ఒకటి అవసరం. కస్టోడియన్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీ ఏమేమి సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళు ఒకటి అక్నాలెడ్జ్మెంట్ లాగా ఇస్తారు కదా, అది ఎనఫ్, అదే కస్టోడియన్ సర్టిఫికేట్. సో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి డైరెక్ట్గా కొత్త కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. మరి ఫీజు గురించి అంటే అప్పుడు వెళ్ళాల్సింది. ఫీజు గురించి వాళ్ళు ఎలా ఇస్తారు, అకౌంట్కి పంపిస్తారా లేదా ఎలా ఇస్తారనేది ఒకసారి తెలుసుకోండి. సింపుల్ వే, అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఓల్డ్ కాలేజ్కి ఫోన్ చేయండి, న్యూ కాలేజ్కి ఫోన్ చేయండి. న్యూ కాలేజ్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవడం బెటర్, మీ దగ్గర ఫీజు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము అంటే. కస్టోడియన్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. ఓకే సార్, అది మిస్ అయింది సార్, నేను హరిబరిలో పోయింది అంటే ఓల్డ్ కాలేజ్కి వెళ్ళి తీసుకోవాలి, కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అన్ని సర్టిఫికేట్స్ నా దగ్గరే ఉన్నాయి అని ఇవ్వడం అనమాట. సో ఇది ఒక పాయింట్. అయితే ఇంకొక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏంటి అంటే ఇది 1 minute, ఇది రౌండ్ 3 అన్న మాపప్ రౌండ్ అన్న ఒకటే. మాపప్ రౌండ్ ఉంటుందా అని అడుగుతున్నారు. మాపప్ రౌండ్ లేదు, రౌండ్ 3 అన్న ఇక్కడ ఇచ్చారు చూడండి, phase 3 మాపప్ రౌండ్. ఇది ఎస్టర్డే ఇచ్చిన నోటిఫికేషన్. ఓకే, నోటీస్ ఒకటి. phase 3 అన్న మాపప్ రౌండ్ అన్న ఒకటే, మొత్తం సీట్లు ఇక్కడే ఫిల్ అవుతాయి. ఏమన్నా మిగిలి ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే ఆ సీట్లు స్ట్రై వేకెన్సీ రౌండ్లో ఉంటుంది. అవి అయితే సింగిల్ డిజిటే ఉంటుంది, 1, 2 లేదా 3 లేదా మ్యాక్సిమం 15 నుంచి 20 లోపలనే ఉంటుంది, అంతకు మించి అయితే ఉండవు సీట్స్. ఓకేనా? ఇది ఒక పాయింట్. ఓకే, రెండో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు చూడండి,
రిలీవింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రీవియస్ కాలేజ్ ఈజ్ నాట్ నెససరీ. అంటే మీరు అప్గ్రేడ్ అయిన వాళ్ళకు పాత కాలేజీకి వెళ్ళి రిలీవింగ్ లెటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఇచ్చారు. మీరు మీ దగ్గర కస్టోడియన్ సర్టిఫికేట్ ఉండి మేము ఫీజు వాళ్ళ పాత కాలేజ్ దగ్గర తెచ్చుకుంటాము, ఇప్పుడు కొత్త కాలేజీలో అయితే కట్టేసాం సార్, టైం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే, ఈ టెక్నికల్ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ డిసిజన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, ఈ పాయింట్స్ చెప్పాలని చేశాను. అయితే కొద్దిమంది ఏమంటున్నారు అంటే, సార్ కంపల్సరీ జాయిన్ అవ్వాలా సార్ రౌండ్ 3లా, ఇప్పుడు మేము జాయిన్ అవ్వద్దు అనుకుంటున్నాము, మేము లాస్ట్ నుంచి థర్డ్ కాలేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ లాస్ట్ కాలేజే వచ్చింది సార్, ఇప్పుడు మేము ఎలా చేయాలి అంటే, ఇంకా నాకు తెలిసి డైరెక్ట్ సొల్యూషన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి అడిగితేనే తెలుస్తుంది. కంపల్సరీయా ఏమి అని. స్ట్రే వేకెన్సీలో జాయిన్ అవ్వకుంటే మాత్రం డిబార్ ఉంటుంది. తెలంగాణలో కూడా థర్డ్ ఫేజ్లో జాయిన్ అవ్వకుంటే 20 lakhs రూపీస్ పెనాల్టీ, 3 years డిబార్ ఉంటుంది. బట్ ఇక్కడ కంపల్సరీ జాయిన్ కావాలా సార్, ఎందుకంటే మాకు ఇది ఆటో అప్గ్రేడ్ అవుతుంది కదా, మాకు రౌండ్కి నాకు ఆలోచించుకునే టైం లేదు కదా అని మన ప్రాబ్లం అనిపిస్తే మీరు జాయిన్ అవ్వద్దు అని అనుకుంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీకు అలాట్ అయిన కాలేజ్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఇదే సొల్యూషన్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది 1-time వెబ్ ఆప్షన్స్ కదా, అందుకనే సార్ నాకు ఇష్టం లేకపోయినా థర్డ్ రౌండ్లో వచ్చేసింది, ఏం చేయమంటారు సార్ అనేది కొద్దిమంది డౌట్ పడుతున్నారు. అందుకే మీకు అలాట్ అయిన కాలేజ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే బెటర్ సొల్యూషన్ ఇస్తారు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఒక్కసారి అవి చూసుకోండి, అంతేగాని అవి చూసుకోకుండా మీరు ఏ డిసిషన్ తీసుకోకండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిబార్ చేస్తే కష్టం. సో క్లారిటీగా తెలుసుకోండి మై డియర్ స్టూడెంట్స్. సీట్ వచ్చి జాయిన్ అవ్వద్దు అనుకున్న వాళ్ళకు నా సలహా ఇది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి, ఇది ఎంబీబీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు కొద్దిమంది బీడిఎస్ వాళ్ళ సంగతి కొద్దాం. బీడిఎస్ వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కదా రౌండ్ 3, ఫ్రీ ఎగ్జిట్ కావాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, వెబ్సైట్లో వెరీ క్లియర్ ఇచ్చారు. ఇక్కడ ఎంబీబీఎస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎప్పుడు అంటే 7th రోజు, November 7th రోజు బీడిఎస్ కన్వీనర్ కోట నోటిఫికేషన్ ఫర్ రిటైన్ ఫ్రీ ఎగ్జిట్, బీడిఎస్ కన్వీనర్ కోట ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ phase 2. అంటే ఎక్కడ చూడాలి సార్, ఎక్కడ చూడాలని టెన్షన్ పడుతున్నారు. సో ఇక్కడ ఇచ్చారు, దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైన్ ఆప్షన్ పెట్టాలనుకుంటున్నారు, సార్ నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు, రిటైన్ ఆప్షన్ పెట్టాలనుకుంటున్నారు, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ ఎప్పటి వరకు ఇచ్చారు, ఈరోజు 10th November 3 PM వరకు ఇచ్చారు. ఆల్మోస్ట్ 3 అవుతుంది నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి, నాకు తెలిసి ఒక 3:50 3:30 అట్లా కావచ్చు. ఇక్కడ లింక్ ఇచ్చారు చూడండి, సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ కంటిన్యూ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సీట్. దీన్ని క్లిక్ చేస్తే మీకేం రావట్లేదు అనమాట, అదే టెక్నికల్ ఇష్యూ. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ప్రాబ్లమ్ సాల్వ్ అయిన వెంటనే నాకు తెలిసి మీరు ఇక్కడ రిటైన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. రిటైన్ ఆప్షన్ లేదు అంటే మీకు అలాట్ అయిన కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేయండి. యాక్చువల్గా చాలామంది ఆ కాలేజ్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మాకు కూడా ఇదే ప్రాబ్లము. సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సర్వర్లోనే ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ఇష్యూ వచ్చిందని చెప్తున్నారనమాట. ఓకే, బట్ మీరు టచ్లో ఉండండి, మీకు అలాట్ అయిన కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేస్తూ సార్ రిటర్న్ ఆప్షన్కి వచ్చిందా ఆప్షన్ పెట్టుకోవచ్చా అని. ఓకేనా, లేదు ఇంకొక సజెషన్ ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకు మెయిల్ పెట్టండి. మీకు ఒకవేళ టెన్షన్ అయితే మెయిల్ పెట్టండి, టెక్నికల్గా అప్పుడు మనం కరెక్ట్ అవుతాం కదా. డ్యూ టు సర్వర్ ఇష్యూ ఐఎమ్ అనేబుల్ టు గివ్ రిటైన్ ఆప్షన్ ఆర్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్. ఓకే, ప్లీజ్ కన్సిడర్ ఇట్, గివ్ పర్మిషన్ అని ఒకటి పెట్టండి. టెక్నికల్గా ఈ సర్వర్ ఇష్యూని కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, అప్పుడు వాళ్ళు కూడా ఏం చేయరు కదా. తర్వాత ఇప్పుడు కొద్దిమంది మిస్ అవుతారు, ఇప్పుడు చూసుకోకుండా డేట్ అయిపోయాక అయ్యో రిటైన్ పెట్టుకోవాల్సింది, ఫ్రీ ఎగ్జిట్ చేసుకోవాల్సింది అని అనుకుని ఎవరు అటువంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకు ఒక మెయిల్ పెట్టి వదిలిపెట్టండి. ఖచ్చితంగా మనకు టెక్నికల్గా మనం కరెక్ట్ ఉంటుంది. అంతవరకు అయితే అవసరం రాదనుకుంటున్నా, వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇది చెప్పాను కదా, రిటైన్ ఆప్షన్. ఇది ఎంబీబీఎస్ రాదని మీకు అర్థమైంది. ఓకే, రౌండ్ 3లా రాలేదు. సో ఇప్పుడు మీకు అలాట్ అయిన బీడిఎస్ కాలేజీ ఫిక్స్, మాకు ఇదే కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు రిటైన్ ఆప్షన్ పెట్టండి, మీకు అలాట్ అయిన కాలేజ్. లేదు సార్ ఇది బాగాలేదు నేను అప్గ్రేడ్కి వెళ్తా అంటే దీన్ని పట్టించుకోకండి, అప్గ్రేడ్కి ఆటోమేటిక్గా వెళ్తారు. ఈ వీడియో కూడా నేను చేశాను, 2 days బ్యాకే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్. ఫ్రీ ఎగ్జిట్ ఇది ఎవరికి, సేమ్ సీట్ వచ్చింది ఎంబీబీఎస్ ఎస్టర్డే రౌండ్ 3లో సీట్ వచ్చింది. ఇప్పుడు బీడిఎస్ నుంచి ఫ్రీ ఎగ్జిట్ కావాలి కదా, ఫ్రీ ఎగ్జిట్ అవ్వాల్సిందే కదా, ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ అవన్నీ అక్కడనే ఉన్నాయి కదా. ఓకే, ఫ్రీ ఎగ్జిట్ కావాలి. సో ఫ్రీ ఎగ్జిట్కి డేట్ ఎప్పుడు, ఈరోజే November
ఇది చేసుకుంటున్నారులే, నో ప్రాబ్లం. November 10th 3 PM లోపల దీని గురించి కూడా వీడియో చేశాను. ఇక్కడ లెటర్ ఉంటుంది, ఒకటి ప్రొఫార్మా ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ phase 1 ఆర్ phase 2 జాయినెడ్ సీట్ ఆఫ్ BDS కోర్స్ 2025-26 అండర్ కంప్లైంట్ అథారిటీ కోటా అని ఇచ్చారు. ఇక్కడ మీ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది ప్లేస్, డేట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, రిజిస్ట్రేషన్ ఐడి, నీట్, యూజీ ర్యాంక్, మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఓకే, యువర్ సన్ ఆఫ్ అండ్ మీ డీటెయిల్స్. ఐఎమ్ అవేర్ దట్ అవైలింగ్ ఫ్రీ ఎగ్జిట్. ఓకే, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ గార్డియన్. ఓకే, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకే, క్యాపిటల్ లెటర్. ఇది చూసుకోండి. ఇది సింపుల్. మీ అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, ఫ్రీ ఎగ్జిట్ కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు మై డియర్ స్టూడెంట్స్. సో మీరు వెబ్సైట్ని అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. MBBS వచ్చిన వాళ్ళకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కావట్లేదు, అవుతుంది కొద్ది గంటల్లోనే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. నాకు తెలిసి వీడియో అప్లోడ్ అయిపోయే లోపల కూడా కావచ్చు, ఒకసారి చూసుకోండి. BDS రిటైన్ ఆప్షన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కాలేజ్కి ఇన్ఫామ్ చేయండి. BDS ఫ్రీ ఎగ్జిట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కాలేజ్కి ఇన్ఫామ్ చేసి మీరు సర్టిఫికెట్లన్నీ తెచ్చుకోవాల్సిందే. ఓకే, సో మీరు ఆ కాలేజీలోనే అప్రోచ్ అవ్వండి. ఈ ప్రాబ్లం అంతా మీకు అలాట్ అయిన కాలేజ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అంతా హెవీ ఏముండదు. రౌండ్ 3లా రౌండ్ 1 అంతా ఎక్టిక్ ఉండదు. సో కాలేజ్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే, సో మీరు వాళ్ళ కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇది ప్రాబ్లం ఉంది, మేము కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఎప్పుడు రావాలి, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే ఒకసారి వాళ్ళ దగ్గర కూడా డిస్కస్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, సీట్ రాని వాళ్ళు కొద్దిమంది సార్ రౌండ్ 4 ఉంటుందా అని అడుగుతున్నారు. మ్యాక్సిమం రౌండ్ 4 అయితే ఉండదు. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ సీట్లు అయిపోయాయి. ఎలా ఉండే పాసిబిలిటీస్ అనేది నేను ఇంకొక వీడియోలో చేస్తాను. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఇది. NTR హెల్త్ యూనివర్సిటీస్ వాళ్ళు ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నాను. రౌండ్ 3 యొక్క మొత్తం కట్ ఆఫ్స్ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.